అందరికీ నమస్తే. ఇంటి కోసం మొక్కల కోసం ఒక కొత్తగా వుడెన్ స్టాండ్ తీసుకున్నాను. ఇలా మనీ ప్లాంట్స్ తోటి సింపుల్గా డెకరేట్ చేశాను. మరి ఆ స్టాండ్ గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక్కడ నేను వుడెన్ స్టాండ్ని మీషోలో తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 287 రూపీస్ పడ్డాయి విత్ డెలివరీ ఛార్జెస్ అనమాట. మరి ఇప్పుడు ఈ వుడెన్ స్టాండ్ ఎలా ఉంది, క్వాలిటీ బాగుందా లేదా, వాటి గురించి చెప్తాను. వుడెన్ స్టాండ్ అనేది నేను ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నానండి. నాకు చూడడానికి చాలా చక్కగా అనిపించింది, మొక్కలు పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుందని చెప్పేసి ఇలా బుక్ చేసుకున్నాను. అయితే ఇది ఫోల్డబుల్ అనమాట. అంటే మనకు కావాల్సి వస్తే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇది పెద్దగా క్వాలిటీ అంతగా నేనైతే చెప్పలేను, ఎందుకంటే కొంచెం నార్మల్ క్వాలిటీలోనే ఉంది. ఇది సెట్ చేయడానికి కూడా నాకు కొంచెం టైం పట్టింది. ఆఖరికి ఎలాగో అలాగా సెట్ చేశాను. ఇక్కడ 3 స్టెప్స్ వైజ్ వచ్చాయన్నమాట. లైట్ వెయిట్లో ఉంది. దీని మీద బరువైన మొక్కలు మనం పెట్టలేము కాబట్టి ఏదైనా సరే లైట్ వెయిట్తో సాయిల్ ప్రిపేర్ చేసిన మొక్కలు పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా వాటర్లో పెంచే మనీ ప్లాంట్స్ని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అయితే ఇది అవుట్డోర్ కంటే కూడా మనం ఇండోర్లో పెట్టుకుంటే చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే ఎక్కడైనా సరే బాల్కనీలో అయినా, లేదంటే బెడ్రూమ్స్లో అయినా, హాల్లో అయినా, ఎక్కడ కావాలంటే అక్కడ మీరు చక్కగా వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. జనరల్గా మనం మనీ ప్లాంట్స్ని బాటిల్ పెంచుకుంటూ ఉంటాం కదా. ఇలా బాటిల్స్లో అయినా కప్స్లో అయినా ఎలా కావాలంటే అలా మనం పెంచుకోవచ్చు. ఇలా ఏదైనా స్టాండ్లో పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా గ్రీనిష్గా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నేను అలానే కొన్ని పాత జాడీలలో, కప్స్లలో, బాటిల్స్లలో ఈ మనీ ప్లాంట్ కటింగ్స్ పెట్టుకున్నాను. ఇది ఆల్రెడీ మా పాప పెట్టిందండి. అయితే తనకి తెలియక కొన్ని లీవ్స్తో సహా పెట్టిందనమాట. ఆ లీవ్స్ అన్ని తీసేసి మళ్ళీ కొన్ని ఫ్రెష్ కటింగ్స్ కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు చాలా బుషిగా ఉన్నాయి కదా. కొంతమందికి మొక్కలు పెంచుకోవాలని ఆశగా ఉంటుంది, ప్లేస్ తక్కువగా ఉంటుందని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇలాంటివి తెచ్చుకొని మనీ ప్లాంట్స్ని అందులో పెంచుకోండి, చాలా చక్కగా బ్రతుకుతాయి. కొంచెం సన్లైట్లో అయినా, లేదంటే మార్నింగ్ సన్లైట్లో అయినా, లేదంటే వెలుతురులో అయినా సరే ఈ మనీ ప్లాంట్స్ అనేది చాలా చక్కగా బ్రతుకుతాయి. వారానికి ఒకసారి రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉండండి. మనం తాగే వాటర్లోనే ఈ కటింగ్స్ పెడితే చాలు, చక్కగా రూట్స్ వస్తాయి. వీటి గురించి మన ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. చక్కగా వాటర్లో కూడా మనీ ప్లాంట్స్ని ఈజీగా పెంచుకోవచ్చు. ఇంటిని మనము ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కంటే కూడా ఇలా న్యాచురల్గా మనీ ప్లాంట్స్ తోటి కూడా డెకరేట్ చేసుకుంటే ఆ అందమే వేరేగా ఉంటుంది. చూడడానికి కూడా చాలా ఫ్రెష్ ఫీలింగ్గా ఉంటుంది. ఇక్కడ నేను బర్త్డే కప్ తీసుకున్నాను. మనకి జనరల్గా ఇలాంటి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇలా గుర్తుంచుకోవాలనుకుంటే వాటర్ వేసేసి ఇలా మనీ ప్లాంట్స్ కటింగ్స్ పెట్టుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇలా పాత జాడీలో అయినా, లేదంటే బాటిల్స్లో అయినా, లేదంటే గ్లాస్ బౌల్లో అయినా, ఏదైనా సరే చిన్నవైనా సరే తీసుకొని ఇలా మనీ ప్లాంట్ కటింగ్స్ని వాటర్లో లీవ్స్ తగలకుండా చూసి జాగ్రత్తగా అందులో పెట్టుకొని మీరు చక్కగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, పాత బాటిల్కి మా పాప ఇలా రెడ్ కలర్తో పెయింట్ వేసింది. దానిని ఇలా పొడవుగా ఉన్న మనీ ప్లాంట్ స్టెమ్స్ని అనేది అలా పెట్టేసింది అనమాట. చూసారు కదా, ఆ కాంబినేషన్ సూపర్గా ఉంది కదా. మీకు కూడా ఈ ఐడియా నచ్చితే తప్పకుండా మీరు కూడా మనీ ప్లాంట్స్ని ఇదే విధంగా పెంచుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.